క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు అని నామముల కంటే ఇచ్చైన ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశానికి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రతిసారి ఎందుకు చెప్తారండి అంటే ఇది జ్ఞాపకం చేయడం మంచిది. దాదాపు మోర్ దాన్ 200 క్లుప్త సందేశాలు మీకు అందించాం. ఒకవేళ ఏ ఒక్క సందేశం కూడా మీకు ఆశీర్వాదకరంగా, కొన్నిసార్లు చెప్పేటప్పుడు ఆ సందేశం నన్ను కూడా ఆత్మీయంగా బలపరిచే సందేశంగా ఉంటుంది. అటువంటి సమయంలో ప్రభువానికి స్తోత్రం, నాతో కూడా మాట్లాడావు అని ప్రభుకు వందనాలు చెల్లిస్తాం. ఒకవేళ మీరు బలపరచబడి ఒక చిన్న నోట్ పెట్టేసేయండి, ఐ వాజ్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ అని. మీరు ఈ క్లుప్త సందేశం ద్వారా బలపరచబడ్డారు కాబట్టి ఒక్క నయా పైసా మాకు ఇవ్వద్దండి, సంఘానికి ఏదో నాకు అసలు ఇవ్వద్దండి. నేను కోరేదంతా మీరు ఒక 10 మందికి ఇంట్రడ్యూస్ చేయండి. ఇదిగోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూస్గా ఈ క్లుప్త సందేశాలు మీరు ఓన్లీ థింగ్ ఈజ్ యూ రిక్వెస్ట్ సమ్ ఆఫ్ దెమ్, ఒక 5 మెంబర్స్నో 10 మెంబర్స్నో మీరు వారికి తెలియచేయండి. మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఈ దినం మరి ఒక టైటిల్స్తో మీ మధ్యకు వస్తూ ఉంటున్నాను. బ్రతుకున్నా. ఈ మధ్యనే దాదాపు 5 మాసాల క్రితం, మేబీ నవంబర్ 28th of 2025 నేను సరే దగ్గరనే కదా వెళ్దాము అని చెప్పి, ఈ మధ్య చాలా వచ్చేసాయి కదా, ర్యాపిడో అని, ఇంకా ఆపిడో, ఈపీడో అన్ని చాలా వచ్చేసాయి. నేను అది బుక్ చేసుకొని చక్కగా వెనకాల కూర్చొని ఆయన నడుపుతున్నాడు కదా, నాకేం సమస్య లేదని వెళ్తా ఉంటే అది ఏమైపోయిందో వాడు ఎవడో వచ్చి తగిలిచ్చాడు, కింద పడిపోయాం. దాదాపు ఒక 100-150 మంది గుంపు కూడారు. బతికిండా బతికిండా అని అరుస్తూ ఉన్నారు. వాళ్ళకి అనుమానం వచ్చింది, మనిషి బతికిండా బతికిండా. బైబిల్ అదే సంఘటన ఉంటా ఉంది. ఒక వ్యక్తిని, నరపుత్రుణ్ణి దేవుడు అడుగుతా ఉంటున్నాడు, నరపుత్రుడా అని. బైబిల్ హెచ్కేల్ గ్రంథం అని ఉంటా ఉంది, 37వ అధ్యాయం. అద్భుతమైన అధ్యాయం. మీ దగ్గర ఒకవేళ బైబిల్స్ ఉంటే, లేకపోతే మీ సెల్ ఫోన్లోనే హెచ్కేల్ 37వ అధ్యాయాన్ని కొడితే దాంట్లో జరిగిన ఆ సంఘటన, బతుకున్నా అన్న మాట అక్కడ వేరే రకంగా ఉన్నా, బట్ ఇట్ స్పీక్స్ అబౌట్ విల్ దే లివ్ అన్న మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. యెహోవా హస్తమట, దేవుని యొక్క హస్తము ఆనాడు ఆత్మవశుడైన ప్రవక్త దగ్గరికి ఆ వాక్కు వచ్చింది. యెహోవా వాక్కు, యెహోవా హస్తము అతని దగ్గర. దేవుని హస్తము ఒక మానవుని దగ్గరికి వచ్చిందంటే ఆ మానవుడు ఎంత దేవునికి అంగీకారంగా ఉంటున్నాడు, ఎంత సమీపంగా ఉంటున్నాడు. ఆయన దగ్గరికే కాదండి, హెచ్కేల్ ప్రవక్త దగ్గరికే దేవుని హస్తం రావడమే కాదు, ఎందరైతే ఆయనకు అంగీకారమైన జీవితము జీవిస్తూ ఉంటారో వారందరి మీదకి ఆయన శక్తి ప్రభావమును ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటున్నాడు. ఆనాడట దాదాపు 5000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలకు, ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఒకడు వచ్చేసాడట, ఫిలిస్తీన్ల సంచి అజానుబాహుడు అని పేరు, గొల్యాత్ అని పేరు అంట. వాడొక పెద్ద దోన పట్టుకున్నాడు, ఆ యొక్క బలం పట్టుకున్నాడు, అరుస్తా ఉన్నాడు, ఎవరైనా మీలో ఎవరైనా నాతో ఎక్స్క్యూజ్ మీ యుద్ధం చేస్తే, నన్ను ఎవరైనా మీరు ఓడిస్తే మేమందరం మీకు దాసులం అయిపోతాము అని అరుస్తా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు రాజుతో కూడా భయపడి వెనకకు వెళ్ళిపోతా ఉంటే వాడు చిన్నవాడు వచ్చాడు. వచ్చి ఆ మాటలు, ఎవడు వీడు దేవుని దూషిస్తా ఉన్నాడు. అంతే, ఎప్పుడైతే వాడు ఆ చిన్నవాడిని దూషిస్తా ఉంటే చిన్నవాడు అన్నాడట, నేను ఈ దినం నీ శరీరాన్ని ఆకాశ పక్షులకు వేసేస్తాను. ఎప్పుడైతే వరుసలు రాయి దేవుని శక్తి అతని మీదకి వచ్చేసింది అంటుండో, జరిగిన సంఘటన 1000 సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే దేవుని శక్తి ఆ దావీదనే అతని మీదకి వచ్చేసిండో అంత కవర్ చేసుకున్నాడు కదా నుదుటి మీద. పరిశుద్ధాత్మ దేవుడు నుదుటి మీద కొట్టే శక్తి దావీదుకి చేత కొట్టేశాడు. యుద్ధంలో విజయం వచ్చేసింది. ప్రియ ప్రేక్షకులు, అనుమానాలున్నాయా? ఈ కార్యం జరుగుతుందా? యవనస్తులు, నేను పాస్ అవుతానా?
నాకు మెడిసిన్ సీట్ దొరుకుతుందా లేదా ఇంకో సీట్ దొరుకుతుందా? ఈ మధ్య ఎక్కడ చూసినా ఏ దేశంలో చూసినా అంత ఐటీ వాళ్ళ ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఏదో AI అని ఏదో వచ్చింది, దాని సంగతి నాకు తెలియదు, కానీ దాన్ని బట్టి ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతున్నాయంట. ఉద్యోగం మరీ దొరుకుతుందా? ఉద్యోగం లేకుంటే నా పరిస్థితి ఏంటిది? నాకు వివాహం అవుతుందా? ప్రశ్నలు వస్తున్నాయి. ఇదిన పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ ప్రశ్నలకంతా నేను జవాబు ఇస్తానని. ఇదిన ఒక సంఘటన మన మధ్యకు ప్రభు తీసుకొని వచ్చాడు. దేవుని హస్తం ఆ ప్రవక్త దగ్గరకు రావడమే కాకుండా ప్రవక్తను దేవుడు ఒక లోయలోకి దింపేశాడు. ఏదైనా చేయగలిగిన, ఏమైనా, చక్కని పాట కూడా, నువ్వేమైనా చేయగలుగుతావు. ఆ ప్రవక్తను తీసుకుని వెళ్ళి ఆ యొక్క లోయలో, అది మొదటి వచనం 37వ మొదటి వచనంలో చదువుతాను ఆ మాట వినండి. ఇక్కడ యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. అమ్మో, తీసుకుని పోయి లోయలో ఏదో చెట్లు చక్కగా ఉండే దగ్గర దింపితే బాగా, తీసుకుపోయి ఎముకలు ఉండే లోయలో దేవుడు అతన్ని దింపాడంట. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపిస్తున్నాడు. మొదటనేమో ఎముకలుండే లోయలు కదా, కొన్నిసార్లు భయం కొంతమందికి. ఏదైనా ఎముక కనిపిస్తే భయం, ఇంకా ఏదైనా పురుగు కనిపిస్తే భయం. చాలా ఇప్పుడు ఆ అమ్మాయికి వివాహం అయింది, వేరే దేశంలో ఉంటుంది. ఆ దేశంలో వాళ్ళకి పురుగులు లేవు, సరిపోయింది. కానీ కాక్రోచ్ కనిపిస్తే ఇంటి బయట ఏదో 1/2 కిలోమీటర్ పరిగెత్తి వెళ్ళిపోయేది. భయం. ఇక ప్రవక్తను హెచ్కేల్ను దేవుడు తీసుకొని వెళ్ళి లోయలో దింపాడు. ఆ లోయలో ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకల మధ్య అటు ఇటు నడిపిస్తా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే భయం లేదండి. దేవుని హస్తం, దేవుని చెయ్యి అతన్ని పట్టుకొని నడిపిస్తే ఏ భయం లేకుండా తిరుగుతా ఉన్నాడు. అంతేకాకుండా ఆ లోయలో ఎముకలు కనిపించాయి. అవి కూడా ఎండిపోయిన ఎముకలు కనిపిస్తాయి. ఏమనుకుంటా సామాన్యంగా, ఎండిపోయిన ఎముకలు ఏం చేస్తాయి? సమాధుల తోటకు వెళ్తే మీరు స్థలాలు దొరకటం లేదు. తీసినప్పుడు ఎప్పుడో ఎవరినో పెట్టింటారు, 50 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం. అది తీసినప్పుడు వాళ్ళ శరీరం ఏముండదు, శవపేటిక ఉండదు, ఏముండదు, ఎముకలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, గుద్ద వేసి ఆ ఎముకలను పెట్టేస్తారు పైన. ఇంకో ఆ ఎముకలు ఎండి ఉన్నాయి. అది బాగానే ఉన్నది, ఎండుకలు, దాని మీద నడుస్తున్నాడు, ఏం భయం లేక తిరుగుతా ఉన్నాడు. కానీ ప్రశ్న స్వరం వినిపిస్తా ఉందండో ఈ ప్రవక్తకు. 3వ వచనం, 37వ అధ్యాయం 3వ వచనం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనండి. లోయలోనికి తెచ్చాడు, బాగానే ఉంది. ఆ ఎముకల మీద నడిపిస్తా ఉన్నాడు, బాగా ఏం చేయలేవు కదా. ప్రశ్న వేశాడు దేవుడు. మానవుని పరీక్షిస్తా ఉన్నాడు, మానవుని యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తా ఉన్నాడు, మానవుని యొక్క నమ్మకాన్ని పరీక్షిస్తా ఉన్నాడు. విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడా లేదా అని మనల్ని కూడా ప్రభు పరీక్షిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మన జీవితాల్లో తీసుకొని వస్తా ఉంటాం. కొన్ని పరీక్షలు మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం, స్థిరంగా ఉన్నామా, మన యొక్క విశ్వాసంలో, మన నమ్మకంలో గట్టిగా ఉన్నామా, నా ప్రభు నాకు ఉంటున్నాడని మనం ముందుకు వెళ్తామా లేదా అని కొన్నిసార్లు ప్రభు మనల్ని పరీక్షించే దేవుడు. యోబును పరీక్షించిన దేవుడు ఎక్కడ దాకా అంటే అన్నీ తీసేశాడు, కనుక కూడా బట్ట లేదు, ఏమీ లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా, అది ఆయన యొక్క నమ్మకం. ఆ నమ్మకాన్ని చూశాడు కాబట్టి 2 అంతలుగా దేవుడు యోబుకి ఇచ్చాడు. ఆ దినము ఆ లోయలోనికి తీసుకొని వెళ్ళి ప్రశ్న వేస్తున్నాడు, నరపుత్రుడా. ఏమని ప్రశ్న? ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఆశ్చర్యంగా ఉంది కదండి. మానవునికి ఎముకలు ఉంటాయి, కానీ అవి జీవం కలిగినప్పుడు పని చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటిదంటే, ఇవి బ్రతకగలవా? నేను ఇందాక ప్రశ్న కూడా, మన టైటిల్ కూడా అదే ఉంది. ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా ఏం చెప్తాడు? నీకే తెలియదు. ప్రభు అభయం ఇచ్చాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవు, ఈ ఎముకలు తిరిగి జీవాన్ని పొందగలవు, ఈ ఎముకలలో జీవం నేను పోస్తాను. చాలా సంభాషణ నరపుత్రునికి దేవునికి ఆ సమయంలో జరిగినాయి.
ఎప్పుడైతే ఆ విధంగా ఉంటా ఉందో దేవుడు మానవుద్దు అంటాడు. చెప్పు ఇప్పుడు నీవు జరిగిన సంఘటన 7వ వచనంలో, ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రకారం నేను ప్రవచించుచుండగా, బ్రతుకుతా అని చెప్పు అంటే నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు దాకా ఎముకలు ఎండిపోయినా, ఏమీ లేవు. నరుడు దేవుడు. ఎప్పుడైతే దేవుడు మానవుని ప్రశ్న వేసినప్పుడు ధైర్యంగా ఎప్పుడైతే ఆ ఎముకలకు ఎప్పుడైతే ఎముకలు అవి జీవాన్ని పొందగలుగుతాయని ఎప్పుడైతే ప్రవక్త నమ్మాడో, ఎప్పుడైతే అతడు ఆ యొక్క ప్రవచిస్తా ఉన్నాడో గడగడమని ధ్వని పుట్టెను. ప్రియ ప్రేక్షకులు, ఈ దినం నమ్మితే ఎటువంటి అసాధ్యమైనవైనా సాధ్యం చేస్తాడు ఆయన. నా జీవితంలో ఇది జరగడం లేదని నిరుత్సాహపడుతున్నాము. ఇది జరుగుతుంది అని అనుకున్నా జరగలేదు. ఎగ్జామ్స్ రాసావు, పాస్ కాలేదు. ఎగ్జామ్స్ రాసావు, నువ్వు అనుకున్న మార్క్స్ నీకు రాలేదు. ఈ ఉద్యోగం డెఫినెట్ అనుకున్నా ఉద్యోగం నీకు రాలేదు. దీని ద్వారా నువ్వు అనుకున్న ఒక కారు కొనుక్కుంటేనేది ఏవి కానీ జరగలేదు అని దేవుని మీద నిరుత్సాహపడిపోతున్నావేమో. దేవుని వదిలేసావేమో, వాక్యమైన దేవుణ్ణి వదిలేసావేమో, ప్రార్థన చేసే జవాబిచ్చే దేవుణ్ణి వదిలేసావేమో, సత్య మార్గాన్ని విడిచిపెట్టావేమో, సత్యవంతుడైన దేవుణ్ణి విడిచిపెట్టావేమో. ఇది నా ప్రభు సూటిగా నీతో మాట్లాడతాను. ఎప్పుడైతే ప్రవక్తతో నువ్వు పలుకువాటితో అన్నప్పుడు, ప్రవక్త పలుకుతుంటే ఆ ఎముకలంటే గడగడ శబ్దం వచ్చేసింది. ఆ తర్వాత చూస్తే ఒక ఎముకలు ఒకదాన్ని ఒకటి కలుసుకున్నాయి. ఎంత ఆశ్చర్యం అండి! ఎండిపోయి పడిపోయిన ఎముకలు ఒకదాన్ని ఒకదాన్ని కలుసుకోవడం. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. నీ జీవితంలో నువ్వు నమ్మితే నువ్వు ఏదైనా నీ జీవితం నమ్ముతావైతే నా దేవుడు నా జీవితంలో ఏదైనా అది నాకు జరిగిన సంఘటన. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటి పైన చర్మము కప్పను, అయితే వాటిలో జీవాత్మ, అన్ని బాగానే జరిగాయి, వాటిలో జీవాత్మ లేదు. ఎప్పుడైతే దేవుడు జీవాన్ని నేను పోస్తానని ఎప్పుడైతే చెప్పాడో వాటిలో జీవం కూడా కలిగినట్టు మనము ఆదిమ మానవుని మట్టితో చేసి జీవ వాయువుగా నరుడు జీవాత్మ, నరుడిలో ఆత్మను కూడా దేవుడు పెట్టాడు. ఎందుకంటే మట్టి శరీరం మన్నుకి వెళ్ళిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి నమ్మాలని నీవు నేను నమ్ముతేనే మన జీవితాల్లో కార్యాలు. నేను సృష్టించిన దేవుని నమ్ముతున్నావా? నీలో జీవం పోసిన దేవుని నమ్ముతున్నావా? నీ కార్యాలు సఫలం చేసే దేవుని నమ్ముతా ఉన్నావా? అదనం దావీదు నమ్మాడు కాబట్టి ఆయన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. ఆనాడు అపోస్తలుడైన పౌలు నమ్మాడు కాబట్టి ఆయన జీవితంలో అద్భుతాలు జరిగాయి. ఆనాడు అందరు హింసిస్తున్న ఆ స్టెఫెను పైకి చూసినప్పుడు దేవుడు అట సింహాశ్రమించి నిలబడ్డాడు. దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. ప్రియ ప్రేక్షకులు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎముకలలో జీవము పోయి మానవునికి చెప్పి మానవుని ద్వారా ఆ కార్యాలు జరిగించిన దేవుడు. ఇదినమంటా ఉన్నాడు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే, నా మాట యందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో నీకు కావలసిన వాటిని నేను ఇస్తానని ప్రభు చెప్పే సమయంలో నమ్ముతున్నావా? నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, ఎంత సంవత్సరాలైందో ఏం సంగతి, మానవునిలో దేవునిలో ఉండే శక్తి మానవుడు తెలుసుకోవాలని ఆత్మవశుడైన హెచ్కెళ్ళిన అక్కడికి లోయలోకి తీసుకుపోయి ఆ ఎముకల మీద నడిపించి అంటా ఉన్నారు, ఇవి జీవం పొందుతాయి అయ్యా, నీకే తెలుసు. మానవుని ద్వారానే పలికిచ్చి వాటిలో జీవం పోసిన దేవుడు ఆయన. ఇది సూటిగా మాట అంటున్నాడు, నమ్మితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఏ పరిస్థితులలో ఈ ప్రజలు వింటున్నారో నాకు తెలియదు. నువ్వు వాళ్ళని చూస్తా ఉన్నావు నాయన, నేను చూడలేను, కానీ మీరు వారిని చూస్తా ఉన్నారు. ఎవరికి అవసరత ఉందో, చాలా మంది అవసరత కలిగిన వారు ఈ మాటలు విన్నారని నమ్ముతున్నావు. ఎవరికి ఏ అవసరత ఉందో నేను నమ్ముతున్నాను, నీ సేవకునిగా నువ్వు వారి అవసరతలు తీరుస్తావు. విన్న వారు కూడా ఈ దేవుడు మా అవసరత తీరుస్తానని నమ్మడానికి మాతో మాట్లాడినందుకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు, కార్యాలను సఫలం చేసే దేవుడు, మనల్ని ఆశీర్వదించి దీవించుగాక. నడిపించావు మోషేను
తెచ్చావు, ఇశ్రాయేలీయులను నడిపించావు. యెహోషువా